బీపీ వెల్త్ ల్యాబ్ కు తిరిగి స్వాగతం. మధ్యతరగతి జీవితం నుండి రోజువారీ అలవాట్లతో ఆర్థిక స్వేచ్ఛ సాధించవచ్చు. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక ఆచరణాత్మక డైలీ హ్యాబిట్స్ ఎలా మిడిల్ క్లాస్ లైఫ్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి తీసుకెళ్తాయి. ఇది జస్ట్ స్టోరీ కాదు, ఇది ప్రాక్టికల్ బ్లూ ప్రింట్ అనమాట. ఇక్కడ మనము ప్రసాద్ అనే అతనిది ఇది రియల్ ప్రాక్టికల్ బ్లూ ప్రింట్ స్టోరీ అనమాట. ఒక చిన్న ఊర్లో ప్రసాద్ అనే వ్యక్తి ఉండేవాడు. ప్రసాద్ అనుభవం నుండి ఆర్థిక స్థిరత్వం కోసం నిజమైన గేమ్ చేంజర్ పొదుపు చేయడం మాత్రమే కాదు అని మనం తెలుసుకోవాలి. శాలరీ, అతని జీతం ఎంత అంటే 25,000 మాత్రమే. జీతం అంటే శాలరీ మీ అందరికీ తెలుసు. బట్ అతనికి ఒక పవర్ఫుల్ హ్యాబిట్ ఉంది. ఆ హ్యాబిట్ ఏంటంటే డైలీ వెల్త్ మేనేజ్మెంట్, రోజువారీ సంపద నిర్వహణ అనే అర్థం అన్నమాట. దీని గురించి మరింత సులభంగా చెప్పాలంటే మీ దగ్గర ఉన్న డబ్బుని, ఆదాయాన్ని ప్రతిరోజు క్రమశిక్షణతో ఎలా ఖర్చు చేయాలి, ఎలా పొదుపు చేయాలి మరియు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అని ప్లాన్ చేసుకోవడమే. ఈ ప్రక్రియ అతను ప్రతిరోజు ఉదయం మార్నింగ్ లేవగానే ఒక చిన్న పుస్తకం, నోట్బుక్ తీసుకొని ఇలా ప్లాన్ చేసేవాడు. ఈరోజు ఖర్చు ఎంత, టుడేస్ ఎక్స్పెన్సెస్, ఈరోజు సేవింగ్ ఎంత చేయాలి, ఈరోజు ఎంత దాచిపెట్టాలి. అతను రిచ్ కాదు కానీ డిసిప్లైన్డ్. ఈ రిచ్నెస్కి కారణం సేవ్ ఫస్ట్ స్పెండ్ లేటర్ అంటే ముందు పొదుపు చేయి తర్వాత ఖర్చు చేయి అనే రూల్ ఉందన్నమాట. శాలరీ వచ్చిన రోజు ప్రసాద్ ఫస్ట్ ఏం చేసేవాడంటే ఆదాయంలో నుంచి పొదుపు తీసేసి ఖర్చులు పెట్టేవాడు. అంటే జీతం రాగానే ముందుగా కొంత డబ్బు పక్కన పెట్టేసి మిగిలిన దాంతో నెల గడిపేవాడు. ఎంత దాచిపెట్టేవాడు? 20% సేవింగ్స్ ఖచ్చితంగా ముందుగానే పొదుపు కోసం పక్కన పెట్టేసేవాడు. మిగిలిన దాంతోనే జీవించాలనేది అతని యొక్క రూల్ అన్నమాట. ఫ్రెండ్స్ పార్టీ పిలిచినా, ఎవరైనా వచ్చి ఆఫర్స్ చేసినా బడ్జెట్ ఎక్సీడ్ అవ్వకూడదనే ఒక ఖచ్చితమైన రూల్ పెట్టుకుండేటోడు అనమాట. ఇన్కమ్ పెరగకపోయినా సేవింగ్స్ పెరగాలనే సెకండ్ రూలు అతను నియమించుకున్నాడు. నీడ్ వర్సెస్ వాంట్స్ అనమాట, అవసరాలు మరియు కోరికలు. ఒకరోజు కొత్త ఫోన్ లాంచ్ అయింది. ప్రసాద్ కూడా ఆ ఫోన్ కొనాలనిపించింది. కానీ తన ఫోన్ ఇంకా పనిచేస్తూనే ఉంది, కండిషన్లో ఉంది, బాగా పనిచేస్తుంది. అతను ఏం డెసిషన్ తీసుకున్నాడంటే వాంట్ కాదు, ఇది అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ అని ఆ డబ్బు ఎక్కడ పెట్టాడు? ఇన్వెస్ట్ చేశాడు, పెట్టుబడి పెట్టాడు. ఫోన్ బాగున్నా కొద్ది కొనాలనే కోరిక కంటే భవిష్యత్ అనే అవసరాన్ని గురించి తన డబ్బుని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని డిజైర్ కంట్రోల్ చేసేవాడే ఫ్యూచర్ కంట్రోల్ చేస్తాడని మనము తెలుసుకోవాలన్నమాట. అంటే నీ కోరికని నువ్వు అదుపులో ఉంచుకుంటే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. అలాగే ప్రసాద్ రూల్ నెంబర్ 3 ఏం రాసుకున్నాడంటే స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ బిగ్ రిజల్ట్స్. అంటే చిన్న పెట్టుబడులు పెద్ద లాభాలు. ప్రతి నెల ప్రసాద్ చిన్న అమౌంట్ని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేవాడు. స్టార్టింగ్లో అది అతనికి పెద్దగా అనిపించేది కాదు. మొదట పెద్దగా అనిపించకపోయినా స్టార్టింగ్లో నథింగ్ బిగ్ అనమాట. బట్ టైం ప్లస్ కన్సిస్టెన్సీ ఈక్వల్ టు మ్యాజిక్. అంటే 5 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళ తర్వాత సమయము ప్లస్ నిలకడ ఒక అద్భుతాన్ని సృష్టిస్తాయన్నమాట. ఏదైనా సాధించాలంటే కేవలం కష్టం మాత్రమే కాదు, సమయం మరియు చేసే పనిలో నిలకడ, కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ మెల్లగా నెమ్మదిగా హ్యూజ్గా అమౌంట్ మారేదాకా వేచి ఉండాలన్నమాట. ఎప్పుడు కానీ ఇతరులతో పోల్చుకోకూడదు, కంపారిజన్ చేయకూడదు. ఒకరోజు ప్రసాద్ ఫ్రెండ్ అడిగాడనమాట, బ్రో నువ్వు సేమ్ శాలరీతో ఎలా టెన్షన్ లేకుండా ఉన్నావు? నేనైతే చాలా టెన్షన్లో ఉన్నా. ప్రసాద్ నవ్వుతూ, చిన్న చిరునవ్వుతో, మనీ ఎంత వస్తుందో కాదు బ్రో, ఎలా యూస్ చేస్తామనేది ముఖ్యం. ఆ ఫ్రెండ్కి ఎక్కువ జీతము, హై శాలరీ ఉంది, సరైన ప్రణాళికలు లేదు. అంటే ప్లానింగ్ లేకపోతే ఎంత సంపాదించినా చివరికి అప్పుల ఊబిలో పడటం ఖాయం. దీనినే శాలరీ ట్రాప్ అని కూడా అంటారనమాట. హై శాలరీ బట్ నో ప్లానింగ్, డెప్త్ అని కూడా అంటారనమాట ఇంగ్లీష్లో. ఫలితం ఏమవుతుంది? 10 సంవత్సరాల తర్వాత ఇదే ప్రసాద్ అనే అతను ఇన్వెస్ట్ చేసిన డబ్బుతో సొంత ఇంట్లో ఏ అప్పు లేకుండా 0 డెప్త్తో ప్రశాంతమైన జీవితం, పీస్ఫుల్ లైఫ్. ఇది లక్ కాదండి, డైలీ క్రమశిక్షణ అన్నమాట. గైస్, వెల్త్ ఓవర్ నైట్ రాదు. డైలీ స్మాల్ డెసిషన్స్ బిగ్ ఫ్యూచర్ని క్రియేట్ చేస్తాయి. మీరు ప్రసాద్ లాగా కావాలనుకుంటే, అతనిలాగా టెన్షన్ లేని జీవితం గడపాలంటే సేవ్ ఫస్ట్, స్పెండ్ స్మార్ట్, ఇన్వెస్ట్ కన్సిస్టెంట్లీ. సమయం మరియు నిలకడతో
10 ఏళ్లలో ఒక చిన్న పెట్టుబడితో భారీగా పెరిగిన అతని ఇంటి కళను నిజం చేసిందనమాట. గుర్తుంచుకోండి, ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు, ఎలా ప్లాన్ చేస్తున్నాం అనేదే ముఖ్యం అనమాట. మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జర్నీని స్టార్ట్ చేయడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, జై హింద్.